మామూలుగా ఏ స్కూల్లో జాయిన్ అవుదామన్నా ముందు గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ విద్య గురించి నార్మల్గా గొప్పగా చెప్తారు. ఒక ఆయన అన్నట్టు అబ్బాబు ఏ అద్భుతమైన శిల్పం సృష్టించారు అంటే ఆయన అన్నట్టు ఆయన శిల్పం నేను సృష్టించలేదు, అది రాతిలో ఉంది, నేను అక్కర్లేని రాయి తీసేసాను. ఏం తెలియని స్టేజ్ నుండి బాగా సూపర్ స్టార్ అంటే బాగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఈ ఫీల్డ్ లో రజనీకాంత్ వచ్చినప్పుడు అతను నాటకాలు వేసేవాడు అంతే. నాటకాలు వేసేవాడికి లౌడ్ యాక్టింగ్ ఉంటుంది, స్టైలైజేషన్ కూడా ఉంటుంది. స్టైల్ ఉపయోగపడింది సినిమాకి, లౌడ్ యాక్టింగ్ మామూలు న్యాచురల్ యాక్టింగ్కి మార్చుకోవాలి మౌడ్. మీరు మీ స్టూడెంట్స్ అందరూ కలిసి వండుకొని తినడము అంత క్లాసుల్లో అలా సరదాగా ఉండేదంట. ఎవరు చెప్పారు? తెలుస్తుంటుంది కదా, ఇంటర్వ్యూకి వచ్చే ముందు అన్ని కనుక్కుంటారు కదా. నిజమే, ఎందుకంటే ఏదైనా బాగా తిట్టే సిచ్యువేషన్స్ కానీ ఎవరితో మీ స్టూడెంట్స్ గుర్తున్నాయా? రాజేంద్ర ప్రసాద్తో ఒకటి గుర్తున్నాను. అదేంటంటే మేము ఇంటికి వెళ్ళిపోయాం, మేడం లేదనుకుని సావిత్రి గారితో నేను ఇక్కడి నుంచి వెళ్తే అందరూ బేజో అందాడు లోపల పంపించాం. వెళ్ళి మేడం నేను ఇలాగా పూర్ణ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాను, యాక్టింగ్ చేస్తాను, నాకు వచ్చు, మీరు ఇంట్లో నాటకంలో వేషం ఇస్తే మీతో పాటు నేను మొత్తం తిరుగుతాను. మీకు నుండి తీసుకుంటే మీ పిల్లల వరకు అందరిది లవ్ మ్యారేజ్. ఏది విషయాలు గట్టి తెలుసు. రియల్లో కూడా లక్ష్మి గారు మీకన్నా కొంచెం పెద్దది, కొంచెం అంటే 5-6 ఏళ్ళు. ఏం మీకు అంటే నాదే అభ్యంతరం లేదండి. అదేంటో అడిగారు మీ ఇన్నేళ్ళ తర్వాత నాకు అభ్యంతరం. ప్రియమైన వీక్షకులారా, నేను ఇప్పుడే ఐ డ్రీమ్ ఛానల్కి హర్షన్తో ఇంటర్వ్యూ చేశాను. అది చూడండి, మీకు ఇష్టమైతే లైక్స్ కొట్టండి, లేకపోయినా సబ్స్క్రైబ్ చేయండి.